చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా. అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. ఎమ్మనేవాడో ప్రేమించిండంట. వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు. నర్సింగ్ తీరా బండి. చంపొద్దామనే పోయినా బాపు, కానీ చెల్లెమ్మ కూడా గాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది. దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని బాపు? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆవు బాపు, మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకు మాటిచ్చిన. గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం బాపు? దుర్గా, నువ్వెప్పుడూ ఒక మాట చెప్తుంటావు బాపు, యాదుందా? మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరోడు మంచోడు, మాకు కూడా నచ్చిండు బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు. వాణ్ణి పిలిపించి మాట్లాడతాను. రే, ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు, మీ నాయన ప్రాణం కూడా. ఏమ్రో, ఈయనకి వెనుక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారికి ఫోన్ చేయని, ఆడే దొరుకుతాడు. అవు కదా. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా. హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతోటి ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్, ఒకసారి ఆయనకి ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతోని నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమంటున్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? అది పద, పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మని వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడెన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదూ. నేను దేవేంద్రుడేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా, కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను, వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా? ఏం పీకుతాడు రాడు. నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ చేయి. వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నా పేరు సాలా కాదు, బాలా. అమ్మో.
హలో. గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా ఏమి ఈడికి రమ్మంటే ఆడికి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు వేడికన్నా పో బిడ్డ, నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. ఆ, స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, ఆ, ఆ. నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని. ఆ, సార్ మీతో మాట్లాడతారా? నాతోనా? మాట్లాడండి. హలో. చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ్, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలు పోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నయ్య. దానికి కూడా నేను నచ్చుంటానన్నయ్య. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషి. Hey, short man! I will kill you! वैसे बास, वैसे मंतरा. హైదరాబాద్ తోలేసేరి. चलो भाई ने फ्लाइट बुक कर लिया. Get up. పదండి సార్, లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సారా. పదండి సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా? విమానమే కదా, ఎత్తటం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, ఆ? మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యారా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఆహా. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். ஆஹா. நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். అబ్బో! நம்ம తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார் இருக்கே. இருக்கே? நம்ம ஸ்ரீனிவாசன் తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, ఆ. మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ ఏంటి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, ఆ. என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా. అసలు పేరు వేరే ఇరికే. ఇருக்கு సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి మీరున్నారు సార్, నేను మేనేజ్ చేస్తాను. చిన్నస్వామి గురుగారు, వేణుగోపాల- ఆ, సార్ మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి ఆ సార్? చంద్రుడు, ఆ చంద్రుడు గురించి అడగండి సార్. ఏ? చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి. సార్, కూల్ ఉండండి సార్, సార్, ఉండండి కూల్ సార్, కూల్ సార్. వాడిని నేను మేనేజ్ చేస్తాను కదా, ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చురా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఆ. ఓకే. సార్ ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడ సార్? పోరాడు సార్. నువ్వెలా నడుపుతావురా? పట్టుకోండి. I hurted, sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్ ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుగుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేకేసే పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? నీ వల్లేరా? Steady. Let's steady. కొండలు సార్, సార్, కొండలు సార్. Steady.
కొట్టగా సార్ అరే వీడు తాగేసి పడిపోయాడా ఇప్పుడు ఏం చేయాలరా బాబు సార్ కొండ దగ్గరికి వచ్చాం ఫోన్ ఇటు తిప్పేస్తాను అరే ఆగా హలో హలో అక్కడ ఎవరన్నా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు వినిపిస్తుందండి నీకు కాదురా హలో 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 ఎవరికి వినపట్టలేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరన్నా ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంటారు హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం బాగుంటాయా? మా ప్రాణం పోయేలా ఉందాయా బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పాడా పోనీ వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువంటి సార్ సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్ మా పైలట్ తాగి పడిపోయాడండి మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా నేనే నేనే అంటే ఎవరు భయ్యా సుబ్బుని చూడు సుబ్బు 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 నా పేరు ఒకసారి సుబ్బు సార్ చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా అనుభవం వాడు పిండా కూడా సార్ వాడికేం తెలీదు వాడేమో తాగి పడిపోయాడు కర్మ దింపబోయే బాబు నీకు దండం పెడతాడు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు దానికి 2 ఇంజిన్లు 2 ప్రొఫెల్లర్స్ 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా ఒరే నీచుడా నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి 3వది కాక్పిట్ లో ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా నా చావు కనపడుతుంది లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా ఉంది దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కేసా నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా వాడు చెప్పేది పూర్తిగా అనుకోండి ఎందుకు నొక్కారు మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండో ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ సార్ అది చూడండి సార్ హోర్డింగ్ ఒరే నీకు దండం పెడతాను ఎలా దించాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ గాడ్ ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని పెట్రోల్ అయిపోయిందా ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు ఎంప్లాయీలే తొక్కలేదు 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే మీరు ఉండండి సార్ మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కు లేకుండా ఉన్నాం అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేశ నమో వెంకటేశ మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు మేమే పాపమైనా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో నో, మీ చావు, మీ చావు. చూడండి భయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావు అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పడం లేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది కొడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా మీరు చెప్పండి అయ్యో హెల్ప్ హెల్ప్
సార్ వచ్చేసాం గట్టిగా పట్టుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా తప్పండి తప్పండి రే తప్పండి రా కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. హాయ్ సుబ్బు, గోవా ఎలా ఉంది? నేను గోవాలో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. అదేంటి? ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు. నాకు చాలా